పోది పెద్దవలస గ్రామం నుంచి వచ్చాం సార్. మా ఊరికి 7 సంవత్సరాలు అవుతుంది సార్. సాలూరు నియోజకవర్గం సార్. మా ఊరికి 7 సంవత్సరాల నుంచి పాఠశాల లేదు సార్. చాలాసార్లు అందరి దగ్గర కలిసాం, ఊరందరం కలిసి వెళ్ళి ఎక్కడికి వెళ్ళా సరే పాఠశాల ఎవరు నిర్మించలేదు సార్. ఎస్టీ సార్, ఎస్టీ సార్. మేము అంటే 2 సంవత్సరాల కిందట నాడు నేడు కార్యక్రమం ద్వారా 36 లక్షలు మీ స్కూల్కి శాంక్షన్ అయిందని చెప్పి సంవత్సరంన్నర కిందట 1,80,000 రూపాయలు ఎంతో మరి ఫస్ట్ విడతలో ఓపెన్ చేసామని చెప్పి డబ్బులు పడ్డాయని చెప్పి స్కూలు సార్స్ చెప్పారు సార్. అందుకే దానికి మీరే వాళ్ళు ఏం చెప్పారంటే మేము దానికి ఇసుక ఇనుము పునాదులు తీసాము, ఆ డబ్బులు అక్కడితోనే సరిపోయాయి, మిగతా డబ్బులు మళ్ళీ గవర్నమెంట్ వేస్తే కానీ మేము కట్టలేమని చెప్పి ఇప్పుడు సంవత్సరంన్నర నుంచి ఆ పునాదులు తీసి కూడా అలా వదిలేశారు సార్. పునాదులు కూడా కప్పెట్టలేదు, ఆ పునాదులు తీసి అలా వదిలేశారు. 1వ తరగతి 2వ తరగతి చదువుతున్న పిల్లలు అప్పుడప్పుడు ఆడుకొని కూడా అందులో పడిపోతున్నారు సార్. మేము ఇది చాలాసార్లు ఎక్కడికి తీసుకెళ్ళాం సార్. కిందట లాస్ట్ ఇయర్ జనవాణి కార్యక్రమానికి కూడా తీసుకొని రావాలని మేము వచ్చాం సార్. ఊరు పెద్దలు అందరం కలిసి అప్పుడు వచ్చాం, కానీ కొన్ని కారణాల వల్ల ఇక్కడికి రాలేకపోయాం సార్. అప్పుడు జరగలేదు కూడా. కానీ ఈ కలెక్టర్ ఆఫీస్ గారికి వెళ్ళి కలిసినా సరే, ఎవరిని కలిసినా సరే ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఊర్లోని అందరూ అంటే టీచర్స్, ఊరు గ్రామ ప్రజలు కలిసి ఒక చిన్న షెడ్ లాగా వేసుకున్నారు. అంగన్వాడీ కూడా లేదు, పూర్తిగా లేదు సార్. మీకు ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి సార్, అన్నీ చూపిస్తాను. పూర్తిగా అసలు అంగన్వాడీ అక్కడ కనీసం చర్యగా ఉంది, వాళ్ళు చెప్తున్నారు ఓన్లీ స్థలమే ఉంటుంది సార్, ఏమేమి ఉండదు అందులో. పాప పేరు చెప్పండి. మరి లెక్క ఏ స్కూల్ డ్రెస్ ఇది? గవర్నమెంట్ స్కూల్ సార్, కానీ చూపిస్తాను అలా చెప్తారు సార్. స్కూలు ఇదంతా ఖాళీ సార్. ఇది బయట చెట్ల కింద వేసుకొని వర్షం పడితే ఆ పైకి వెళ్ళి అక్కడ స్కూల్ పిల్లలు అక్కడ ఉంచడము, లేనప్పుడు బయట అనమాట చెట్ల కింద పాఠాలు చెప్పడం జరుగుతుంది సార్. గిరిజన శాఖ మంత్రి పీడికి రాజన్న దొర గారి సొంత పంచాయతీ పక్క ఊరు, మన 1 కిలోమీటర్ సార్ మా ఊరికి, ఆ ఊరికి. సాలూరు నియోజకవర్గం మక్కువ మండలం మార్కొండపుట్టి పంచాయతీ పెద్దవలస గ్రామం. ఇది ప్రత్యేకించి ఈ డిప్యూటీ సీఎంగా ఉన్న గిరిజన శాఖ మంత్రి అయిన పీడిక రాజన్న దొర గారి పంచాయతీ అంటది. ఇక్కడ ఈ సమస్య ఏంటంటే, ఇక్కడ అమ్మఒడి అవి అని మాట్లాడుతూ ఉన్న దీంట్లో లిటరల్గా ఇక్కడ పాఠశాలకి 37 లక్షలు మంజూరు అయిందని చెప్పి స్టీల్కి సిమెంట్కి పూడిక మనం పునాదులు తీసేసాం, దానికి పెట్టామని చెప్పారు కానీ రికార్డ్స్లో. కానీ ఇక్కడ చూస్తే ఈ పాఠశాలలు మనకి చిన్న చెట్ల కింద ఒక ఓపెన్గా పిల్లలకి పాఠాలు చెప్తారు. ఈ పిల్లలిద్దరూ అక్కడి నుంచి వస్తున్నారు. వీళ్ళు సాలూరు ఈ గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, మన ఎస్టీలు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్స్ కల్పించింది ఎస్సీలకి ఎస్టీలకి ప్రత్యేకించి. మిగతా కులాల్లోని వ్యక్తులు పట్టించుకోకపోతే కనీసం మీ వాళ్ళని మీరన్నా పట్టించుకోవాలి అన్న చాలా ఉన్నతమైన ఉద్దేశంతో పెట్టింది. గిరిజన తెగలకి చెందిన నాయకులు కూడా రిజర్వేషన్ల మీద వచ్చి వాళ్ళు కూడా నిర్లక్ష్యం చేసేస్తే ఇంక మరి ఎవరికి వెళ్ళి చెప్పుకోవాలి? ఇది చాలా ఆవేదన కలిగించే విషయం. మన పిల్లల్నేమో, ఎమ్మెల్యేల పిల్లల్నేమో చాలా గొప్ప స్కూల్కి పంపించాలి. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటాడు, ఆయన ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అని కథలు చెప్తూ ఉంటాడు మాతృభాష. ముందు పైకి ఒక షెడ్ అన్న ఏవయ్యా పెద్ద మనుషులు, కనీసం స్కూల్ భవనాలు కట్టి ఆడవండి ఫస్ట్. ఆ తర్వాత అది మాతృభాషలో చెప్తారు, ఇంగ్లీష్ భాషలో చెప్తారు, అది మీ ఇష్టం కాదండి. స్కూళ్ళు కట్టలేనోడివి, ఒళ్ళో పబ్లిసిటీ ఎక్కువైపోయింది. పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అమ్మ ఒడి, నాన్న ఒడి, తండ్రి బడి, తల్లి ఒడి అని. స్కూల్ లేవు ఇక్కడ. నిజంగా నేను పోరాట యాత్రప్పుడు మొత్తం ఈ అరకు, మొత్తం ఈ గిరిజన ప్రాంతాలంతే చాలా దుర్భరంగా ఉంటాయి అక్కడ స్కూల్స్. ఏలూరులో కాలేజ్ లేదు ఈ రోజుకి, చెట్ల కింద పాఠాలు చెప్తారు డిగ్రీ. ఈ రోజున పిల్లలకి చూడండి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళి చదువుకోవాలి, వీళ్ళు వర్షాలు వస్తే ఎక్కడికి వెళ్తారు వీళ్ళు అంటే. ఇవన్నీ చెప్పాల్సింది ఆ కుర్రోడు వాళ్ళ చెల్లెలు పిల్లలిద్దరు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక, అధికారులు మాట వినక, సాటి తోటి గిరిజనైన మంత్రి మాట వినక వచ్చి ఇక్కడ చెప్పుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడి నుంచి రావాలి వీళ్ళు? సాలూరు దగ్గర నుంచి రావాలి. ఎక్కడో సాలూరు నుంచి. అంటే ఎంత వేదన లేకపోతే, ఎంత సమస్య లేకపోతే, ఎంత బాధ లేకపోతే, ఇది వాళ్ళ హక్కు కదా. సరైన వసతులు ఉండే పాఠశాల ఉండటం, సరైన విద్యాబుద్ధులు నేర్పించే ఈ బోధనా సిబ్బంది ఉండటం, ఇవన్నీ ఫండమెంటల్ రైట్ కదా. ఇది చదువుకోవటం 14-16 ఏళ్ళ వయసు వరకు చదువు చెప్పడం అనేది ప్రాథమిక హక్కు. అది స్కూల్లే లేని చోట
కనీసం ఒక కప్పు కూడా లేని స్కూళ్ళల్లో ఈ పిల్లలు ఏం చదువుకుంటారు, ఎంత బలహీనంగా ఉంటారు. అంగన్వాడీ కేంద్రం లేదని చెప్తారు ఇక్కడ బంగారాజు గారు చెప్పారు. అందుకే ఇప్పటికైనా సరే ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మంత్రులు, మిగతా కుల నాయకులు, మిగతా ఎమ్మెల్యేలు విభిన్నమైన కులాల నుంచి వాళ్ళు పట్టించుకున్నప్పుడు కనీసం మీరు కూడా పట్టించుకోకపోతే మరి రిజర్వేషన్లు పొంది ప్రయోజనం ఏంటి? అందుకని దయచేసి దీన్ని ముఖ్యమంత్రి ఎలాగ పట్టించుకోడు, మిగతా వాళ్ళు ఎలాగ పట్టించుకోరు. కనీసం రిజర్వేషన్ల ద్వారా ఎమ్మెల్యేలైన మీరు కూడా దీన్ని నిర్లక్ష్యం చేస్తే మరి ఇది మీరు రాజ్యాంగానికి ద్రోహం చేస్తున్నట్టు కదా మీరు కూడా. అందుకని దయచేసి ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈ పాడేరు, ఈ అరకు, ఈ ప్రాంతాల్లోని గిరిజన మంత్రులు చెప్తున్నాను, దయచేసి నిర్లక్ష్యం చేయకండి. బోల్డ్ని కేంద్రం నిధులు ఉన్నాయి, రాష్ట్ర నిధులు ఉన్నాయి. నిజంగా 10 మందికి చేసి పెడితే మొత్తం మీరే 10 సార్లు ఎమ్మెల్యేలకు అవ్వచ్చు. కానీ మీరు కావాల్సిన వదిలేసి ఇలా స్కూల్ పాఠశాలలు లేకుండా, సరైన బోధనా సిబ్బంది లేకుండా, అంగన్వాడీ కేంద్రాలు లేకుండా, ఇవన్నీ చాలా దురదృష్టకరం. అందుకని ఖచ్చితంగా గిరిజన ప్రాంత ఎమ్మెల్యేలు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి మీరు. థ్యాంక్ యూ, నేను మాట్లాడతాను. ఓకే, చాలా గొప్ప పని చేశారు, చాలా మంచి పని చేశారు. చాలా చాలా నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను మీ అందరినీ. మీరు నేను చెప్తాను, నేను గిరిజనుని కాదు, కానీ నేను అడవి తల్లి బిడ్డలను అర్థం చేసుకోగలను, గుర్తుపెట్టుకోండి. కానీ మీ మనస్ఫూర్తి చెప్పండి అందరికీ, నేను మీకు అండగా ఉంటాను. థ్యాంక్ యూ. జాగ్రత్త.